దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. పోలవరం సుజలా స్రవంతి ప్రాజెక్టులను రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైనప్పటికీ వాటిపై సీఎం జగన్ నిధులు ఖర్చు చేయలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా చూడాల్సిన ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, మెట్రో రైలు కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూడటం జరిగింది. అండ్ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా 4.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సభవరంలో వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం. దాంతోపాటు పోలవరం కానీ, అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఆయన మొదలు పెట్టారు, ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలంతా. కానీ ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదనో, కేటాయించిన స్థలం పనికిరాదనో ఇవన్నీ ఏదో కుంటి సాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టులు రావడానికి కావాల్సినటువంటి విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా